ఇక డీటెయిల్స్ చూస్తే పాస్టర్ ప్రవీణ్ మృతిపై మిస్టరీ వీడటం లేదు. ప్రవీణ్ మందు తాగారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీసీ ఫుటేజ్లు ఏం చెప్తున్నాయి? ఫోన్ పే ద్వారా మద్యం కొన్న దానిపై దర్యాప్తు జరుగుతుందా లేదా ఒంటరిగా మోటార్ సైకిల్ పై అంత దూరం ప్రయాణించడం వెనుక ఆంతర్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. వరుస ప్రమాదాలతో దూర ప్రయాణం ఎందుకు చేశారు? గాయాలతో పడి ఉన్న వ్యక్తి పచ్చగడ్డిపై పడుకుంటే ఎస్ఐ ఆసుపత్రికి ఎందుకు పంపలేదంటున్నారు. ఇక బైక్ హెడ్ లైట్ యాక్సిడెంట్ లో పగిలిందా లేదా దాడిలో పగిలిందా అనే దానిపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది. రీపోస్ట్ మార్టం చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు. వైట్ డ్రమ్ సార్ ఒకటి వైట్ డ్రమ్ రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, ఇటు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం చూసుకుంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవ మత బోధకులు అయినటువంటి ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే మరణం, హత్య, ఆత్మహత్య, ఈ రెండిట్ల మధ్య మీమాంసలో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇటు ప్రవీణ్ అనుచరులు, ప్రవీణ్ ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది హత్యే. ఎందుకంటే ప్రవీణ్ మృతి చెందడానికి ముందు ఒక 4 రోజుల ముందు నుంచి కూడా ఈ ఎపిసోడ్ రన్ అవుతుంది అనే అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు, హత్య అని చెప్పేసి. అయితే ఇటు పోలీస్ వెర్షన్ మాత్రం వారు ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజెస్ కావచ్చు, చెప్పినటువంటి అంశాలను కావచ్చు, వీటన్నిటిని క్రోడీకరిస్తే ఖచ్చితంగా ఇది ఒక యాక్సిడెంట్ అనే ఏదైతే ఆ మీమాంసలోకి తీసుకువెళ్లే విధంగానే పోలీసులు అందరూ కూడా చెబుతున్నారు. అయితే ప్రధానంగా గత రాత్రి నుంచి కూడా ఒక వీడియో ఒకటి, అలాగే 2 ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ అయినటువంటి అంశాలను చూసుకుంటే అతను ఒక మద్యం షాపు వద్దకి వెళ్ళి ఏదైతే క్యూఆర్ స్కాన్ చేసి మద్యం బాటిల్ కొన్నట్టుగా, కొనుగోలు చేసినట్లుగా ఒక వీడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది. అది పాస్టర్ ప్రవీణా కాదా అనే అంశాన్ని మాత్రం ఇప్పటి వరకు కూడా పోలీసులు ధృవీకరించవలసి ఉంది. నిజంగా ప్రవీణ్ అయితే మాత్రం ఆ టైంలో మద్యం కొనుగోలు చేసి నిజంగా అతను సేవించారా లేదా అనే అంశాన్ని కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే బయటకు రావాల్సిన అంశం ఉంది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్టు 2 రోజుల్లో రానుందని చెప్పేసి శనివారం ఐసీ అశోక్ కుమార్, అలాగే ఎస్పీ కిషోర్ వీళ్ళిద్దరు కూడా చెప్పారు. అయితే ఈ సెలవులు వచ్చినాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నటువంటి రిపోర్ట్స్ బయటకు రావడానికి వరుసగా సెలవులు వచ్చినాయి. ఆదివారం హాలిడే అయింది, అలాగే సోమవారం ఈ రోజు రంజాన్ హాలిడే రావడంతో ఈ 2 రోజులు హాలిడే వచ్చింది. అంటే మంగళవారం, బుధవారానికి ఈ పోస్ట్ మార్టం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం లో కనుక నిజంగా కరెక్ట్ గా కనుక ఈ డ్రంకన్ స్టేజ్ లో ఉన్నారా లేదా అనే అంశాన్ని చాలా క్లియర్ గా తెలుస్తుంది. మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే డ్రంకన్ స్టేజ్ లో ఉన్నారా లేదా అనే అంశం మాత్రం చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మనం ముందు నుంచి చెబుతున్నట్లుగా కూడా కొన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సిన పోలీసులు ఎందుకు తాత్సర్యం వహిస్తున్నారు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఈ నిర్లక్ష్యం అనేది చాలా అంశాలకు ఎక్కువగా ఆస్కారం ఇచ్చే విధంగా, ఏదైతే ఒక సెన్సిటివ్ కేసు, ఒక సెన్సిటివ్ అంశం ఉంది, దీంట్లో మతపరమైనటువంటి చాలా విధ్వంసాలు జరిగే అటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాన్ని ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు? ఒక స్టాటిస్టికల్ గా డ్రాగ్ చేస్తున్నారని కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చెబుతున్నప్పటికీ ఆఫ్ ది రికార్డు అయితే ఈ ఎంత అంటే ఇలా స్లో చేసుకుంటూ వెళ్తే కొంత ఆ వేడి చల్లారిన తర్వాత ఎక్స్ప్రెస్ చేద్దాం, మేము అసలు విషయాలు బయటకు చెప్దాం అని చెప్పేసి పోలీసులు ఉన్నట్లుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే అది కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది రోజు రోజుకి రకరకాల పొంతలు తొక్కుతుంది. ఈ రోజు మద్యం షాప్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, అలాగే అతను విజయవాడకి సమీపిస్తుండగానే యాక్సిడెంట్ అయ్యి ఏదైతే ఫుట్బోర్డ్ మీద పక్కన కూర్చొని అతను దెబ్బలకు ఆ హెల్మెట్ మీద ఉన్నటువంటి మట్టి, అలాగే కింద పడినటువంటి ఆయిల్, అలాగే ఈ బుల్లెట్ కి సంబంధించినటువంటి హెడ్ ల్యాంప్ కింద పడిపోవడం, బూడి బయటికి రావడం,
ఇవన్నీ చూస్తుంటే అతను ఆల్రెడీ యాక్సిడెంట్ లో ఉన్నారు. ఆ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది, నిజంగా ఆ యాక్సిడెంట్ అయితే అతను వెనక్కైనా వెళ్ళాలి, లేదంటే అక్కడి నుంచి చాలా జాగ్రత్తగానైనా రావాలి, వచ్చి విజయవాడలో 3 to 4 hours గడిపారని చెప్పేసి స్వయంగా ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. ఈ 3-4 hours లో ఏం జరిగింది అనే అంశాన్ని చెబుతామన్నారు కానీ ఇంత లేట్ ఎందుకు అవుతుంది? నిజంగా విజయవాడలో ఆయన వెళ్ళినటువంటి రూట్ మ్యాప్ పరంగా సీసీ ఫుటేజ్లు తీయడం పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు? నిజంగా ఇన్ని బృందాలు మరి ఏం చేస్తున్నాయి అనే అంశాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశం ఉంది, Yes, Mohan. అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చి పోలీసులు క్రైస్తవ మత బోధకులకు అలాగే పబ్లిక్ వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఉంది సంజన. ఎస్ మోహన్, ఇటు మరి అసలు పాస్టర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతోంది? యాక్చువల్ గా ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది మనం పోస్ట్ మార్టం మనం చూసుకుంటే ఏదైతే 8 మంది సభ్యులతో పోస్ట్ మార్టం చేశారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో, ఆ 8 మంది ఉన్న సమయంలో, ఎందుకంటే ఒక ముగ్గురిని పాస్టర్ కి సంబంధించినటువంటి స్నేహితులు, ఆ స్నేహితుల్లో ముగ్గురున్నారు. ముగ్గురులో ఒకరు ఆయన డాక్టర్ కూడా, పాస్టర్ గారికి ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ కూడా, అలాగే 6 మిగతా సిబ్బంది ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, వీరందరూ కూడా చేస్తుండగా వీడియో లైవ్ ఫుటేజ్ కూడా తీసి పెట్టుకున్నారు. ఇది రిపోర్ట్స్ రావాల్సి ఉంది. యాక్చువల్ గా ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఖచ్చితంగా వెంటనే వచ్చేసేయాలి. కానీ ఇది స్పెషల్ కేసుగా ఏదైతే సీఎం కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఇది ఒక సెన్సిటివ్ అంశం కాబట్టి కొన్ని డౌట్స్ ఏదైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం జరిగిన సమయంలో ఆ డౌట్స్ కి ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవాడ ల్యాబ్ కి పంపించారు. ఈ విజయవాడ ల్యాబ్ లో నుంచి ఇమీడియట్ గా రావాల్సి ఉందిగా, అది హాలిడేస్ టైంలో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఉండదు. ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత 2 days లో వస్తుందని చెప్పేసి పోలీసులు ఇప్పటికే చెప్పారు సంగీత. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇక పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి. విజయవాడకు రాకముందే పగడాల ప్రవీణ్ కు ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. అప్పుడే ప్రవీణ్ బుల్లెట్ కు హెడ్ లైట్ పగిలినట్లు సమాచారం. ఇటు ఆయన చేతికి కూడా గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. వైట్ రమ్ సార్, వైట్ రమ్